వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు ఏపీ టెట్కు సంబంధించి ఇప్పటివరకు మనం అనేక ప్రాక్టీస్ బిట్లు చేయడం జరిగింది. 2 రోజుల క్రితం మనం తెలంగాణ టెట్కు సంబంధించిన సోషల్కు సంబంధించి 6th, 7th, 8th క్లాస్కు సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. మరి ఈరోజు 9th క్లాసులోని పార్ట్ 1 అంటే ఫస్ట్ 11 లెసన్స్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో దీని నుంచి 100 క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. సో మిగిలిన పార్ట్ 2 నుంచి రేపు కంప్లీట్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 తీసుకుంటే, భూమిని పాలిపోయిన నీలం చుక్క అని వర్ణించిన శాస్త్రవేత్త ఎవరు? విచ్ సైంటిస్ట్ డిస్క్రైబ్డ్ ద ఎర్త్ యాజ్ ఏ పేల్ బ్లూ డాట్? సో చాలా వరకు 90% క్వశ్చన్లు టెక్స్ట్ బుక్లో నుండి పాయింట్ టు పాయింట్ తీసుకొని తయారు చేయడం జరిగింది. కొన్ని అడ్వాన్స్గా వాటికి రిలేటెడ్ కూడా కొన్ని క్వశ్చన్లు తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా అలాగే ఉంటుంది. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ బి. ఆన్సర్ ఈస్ బి. కార్ల్ సగాన్. ఆన్సర్ ఈస్ కార్ల్ సగాన్. ఈ కార్ల్ సగాన్ ఎవరు మరి అంటే అమెరికా ఖగోళ శాస్త్రవేత్త అయినే. 1990 లోపల వయోజర్ 1 అనేటువంటి అంతరిక్ష నౌక సుదూర ప్రాంతం నుంచి తీసినటువంటి ఫోటోలో భూమి ఒక చిన్న చుక్కలా కనిపించడం జరిగింది. దాన్ని చూసి ఆయన ఈ భూమి యొక్క ప్రత్యేకతను ఇలా పాలిపోయిన నీలం చుక్క అని వర్ణించడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 2 తీసుకుంటే, భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారెవరు? ది జియోసెంట్రిక్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై కోపర్నికస్, టోలమీ, ఆర్యభట్ట, కెప్లర్. సో ద ఆన్సర్ కామెంట్ చేయండి. ద ఆన్సర్ ఈస్ టాలమీ. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ పురాతన కాలం లోపల టాలమీ అనేటువంటి ఖగోళ శాస్త్రవేత్త భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడని భావించడం జరిగింది. అందుకే దీన్ని ఏమన్నాం మనం? భూకేంద్రక సిద్ధాంతం అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, సూర్య కేంద్రక సిద్ధాంతం దేన్ని తెలుపుతుంది? హెలియోసెంట్రిక్ థియరీ స్టేట్స్ దట్. సో భూమి కేంద్రంలో ఉంది, అంటే మధ్యలో ఉంది, దాని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి అన్నట్టు. మిగతా గ్రహాలు, సూర్యుడు అందరూ. సూర్యుడు కేంద్రంలో ఉన్నాడు, చంద్రుడు కేంద్రంలో ఉన్నాడు, నక్షత్రాలు కేంద్రంలో ఉన్నాయి. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ కోపర్నికస్. ఇక్కడ ఈ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళు ఎవరు? కోపర్నికస్. ఇక్కడ సూర్యుడు మధ్యలో ఉంటాడని, భూమి మరి ఆయన చుట్టూ తిరుగుతాడని చెప్పడం జరిగింది. ఇక్కడ సన్ ఈజ్ అట్ ద సెంటర్. అందుకే దీన్ని ఏమంటున్నాం అంటే సూర్య కేంద్రక సిద్ధాంతం అని చెప్పడం జరిగింది. సో ఇది ఇప్పటికీ మనం దీన్నే కంటిన్యూ చేస్తున్నాము. క్వశ్చన్ నెంబర్ 4 తీసుకుంటే, సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించేటువంటి వేగం ఎంత? ది స్పీడ్ ఆఫ్ ఎర్త్ రెవల్యూషన్ అరౌండ్ ద సన్ ఈజ్. సో ఇక్కడ ఆన్సర్ కామెంట్ చేయండి. ఏ 107, 200, 1,07,200, 30,000 km/h, 1,50,000 km/h, 10,000 km/h. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ద ఆన్సర్ ఈస్ ఏ 1,07,200 km/h. ఇది భూమి ఒక గంటకు ఇంత వేగంతో సూర్యుడి చుట్టూ తిరగడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 5 తీసుకుంటే, భూమి మొత్తం ఘనపరిమాణంలో 83% ఆక్రమించేటువంటి పొర ఏది అంటుంది. ఇక్కడ భూమి మొత్తం ఘనపరిమాణం లోపల 83% ఆక్రమించే పొర ఏది? భూపటలం, భూప్రావారం, భూకేంద్రమండలం, జీవావరణం. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ద ఆన్సర్ ఈస్ కోర్. ఆన్సర్ ఈస్ కోర్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. భూకేంద్ర మండలము. ఇక్కడ ఇది భూమి లోపలి పొర. దీని లోపల నికెలు, ఇనుము వంటి భార లోహాలు ఉండడం వల్ల దీని బరువు మరియు ఘనపరిమాణం కూడా ఎక్కువే. సో క్వశ్చన్ నెంబర్ 6 తీసుకుంటే, 220 మిలియన్ ఏళ్ల క్రితం ఉన్నటువంటి మహాఖండం పేరు ఏమిటి? సో 220 మిలియన్ ఏళ్ల క్రితం ఉన్నటువంటి మహాఖండం పేరు గోండ్వానా, లారేషియా, పాంజియా, పంతాల్సా. గోండ్వానా, లారేషియా, పాంజియా, పంతాల్సా.
సో ది ఆన్సర్ ఈస్, ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈస్ పాంజియా. సి ఇస్ ద రైట్ ఆన్సర్. పాంజియా. ఇది మరి పాంజియా అనేది ఏమర్థం ఇది అంటే, ఇది ఒక గ్రీకు పదం నుంచి వచ్చినటువంటి పదం పాంజియా. దీని అర్థం ఏంటంటే మొత్తం భూమి అని అర్థం. మొత్తం భూమి. గ్రీకు భాషలో పాంజియా అంటే అర్థం. ఓరే ముందే చెప్పేసినాం. గ్రీకు భాషలో పాంజియా అంటే అర్థం చెప్పండి ఇక్కడ. సగం భూమి, మొత్తం భూమి, జల ప్రపంచం, తేలే భూమి. ముందుగానే చెప్పినాం కనుక దీన్ని మరి హోల్ ఎర్త్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో సెవెంత్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇంతకుముందు ఈ పాంజియా ఎట్లొచ్చింది? కొన్ని లక్షల ఏళ్ల క్రితం అన్ని ఖండాలు కలిసి ఉండేవి. సో దాని ప్రకారం ఖండచలన సిద్ధాంతం దాన్ని వివరించడం కూడా జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, క్వశ్చన్ నెంబర్ 8 తీసుకుంటే, 0 డిగ్రీ అక్షాంశాన్ని ఏమంటారు? ది 0 డిగ్రీ లాటిట్యూడ్ ఈజ్ కాల్డ్ ఏంటి? ప్రామాణిక రేఖాంశం, భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ. సో ఇక్కడ ఏమంటారు దీన్ని? 0 డిగ్రీ అక్షాంశాన్ని ఏమంటారు? మరి ఈక్వేటర్. ఆన్సర్ ఈజ్ ఈక్వేటర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ తీసుకుంటే మరి క్వశ్చన్ నెంబర్ 9 తీసుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం ఇక్కడ. సో ఇంతకుముందు మరి భూమధ్య రేఖ అనేది భూమిని 2 భాగాలుగా విడదీస్తూ మధ్యలో గీసినటువంటి ఊహారేఖ. నెక్స్ట్ ఇప్పుడు భారత ప్రామాణిక రేఖాంశం ఏది అంటుంది? ది ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ ఈజ్ 82.5 ఈస్టర్న్ ఏంటిది లాంగిట్యూడ్, 82.5 వెస్టర్న్ లాంగిట్యూడ్, 0 డిగ్రీ మెరిడియన్, 180 డిగ్రీ మెరిడియన్ అంటుంది ఇక్కడ. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ భారత ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నటువంటిది ఏంటి? 82.5 తూర్పు రేఖాంశాన్ని మరి భారత ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవడం జరిగింది. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది దేశం మధ్యగా వెళ్తుంది కనుక దీన్ని భారతదేశంలో సమయాన్ని లెక్కించడానికి ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, 1 డిగ్రీ రేఖాంశాన్ని దాటడానికి సూర్యుడికి ఎన్ని నిమిషాలు పడుతుంది? హౌ మెనీ మినిట్స్ డస్ ఇట్ టేక్ ఫర్ ద సన్ టు క్రాస్ 1 డిగ్రీ ఆఫ్ లాంగిట్యూడ్? ఒక్క లాంగిట్యూడ్ను దాటడానికి లేదా రేఖాంశాన్ని దాటడానికి ఎంత సమయం పడుతుంది? 1 నిమిషము, 4 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ బి. 4 నిమిషాలు పడుతుంది. సో ఓవరాల్గా 300 డిగ్రీలు తిరగడానికి కొరకు ఎంత పడుతుంది? 360 ఇంటూ 4 నిమిషాలు అంటే 24 గంటల సమయం పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 11 తీసుకుంటే, గనుల తవ్వకం ద్వారా మనుషులు భూమి లోపల చేరినటువంటి గరిష్ట లోతు. గనులను తవ్వడం ద్వారా మనుషులు భూమి లోపలికి మరి ఎంత లోతుకు ఏరడం జరిగింది డైరెక్ట్గా అంటుండే ఇక్కడ. 6000 కిలోమీటర్లు, రఫ్ కొన్ని మీటర్లు, బాగా కాదు 100 కిలోమీటర్లు, 2900 కిలోమీటర్లు. సో ది ఆన్సర్ ఈజ్, ఆన్సర్ కామెంట్ చేయండి. సో ది ఆన్సర్ ఈజ్ బి. ఎ ఫ్యూ కిలోమీటర్స్, కొన్ని కిలోమీటర్లు ఏరడం జరిగింది. ఎందుకంటే భూమి వ్యాసార్థం 6371 కిలోమీటర్లు ఉంటుంది కనుక మనిషి కేవలం కొన్ని కిలోమీటర్లు మాత్రమే గనుల తవ్వకం ద్వారా చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 12 తీసుకుంటే, గ్రీకు భాషలో లితో అంటే, ది టర్మ్ లిథోస్ ఇన్ గ్రీక్ మీన్స్ నీరు, గాలి, రాయి లేదా శిల, జీవం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ది ఆన్సర్ ఈజ్ రాయి లేదా శిల. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఇది గ్రీకు పదం. లితో అంటే రాయి లేదా శిల అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 13. వీటిలో మొదటి శ్రేణి భూస్వరూపం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ అంటుండే ఇక్కడ. పర్వతాలు, ఖండాలు, మహాసముద్రాలు, డెల్టాలు, లోయలు. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి దీన్ని కూడా పీడిఎఫ్ రూపంలో మన వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. సో తప్పకుండా వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. మన ఛానల్లో చేసిన ప్రతి వీడియోకు ప్రతి బిట్టు, ఎన్ని బిట్లు ప్రాక్టీస్ చేసినా అవన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ ముందు మీరు
ర్యాపిడ్ రివిజన్ కొరకు యూజ్ అవుతుంది. సో తప్పకుండా చేయనివ్వండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఈస్ మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటుండే కనుక ఖండాలు మరియు మహాసముద్రాలు. బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి మొదటి శ్రేణి. మరి రెండవ శ్రేణి ఏమిటి? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. ఇవి రెండవ శ్రేణి కిందకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 14. పలకల చలనం దేనికి సంబంధించిన సిద్ధాంతం? ప్లేట్ టెక్టానిక్స్ ఈజ్ ద థియరీ అబౌట్ ద మూమెంట్ ఆఫ్. మరి వేటి మూమెంట్కి సంబంధించినటువంటిది ఇది? సముద్ర ప్రవాహాలు, భూమి శిలావరణ పలకలు, గాలి, మేఘాలు. మరి వేటి కదలికకు సంబంధించినటువంటిది? సో ది ఆన్సర్ ఈస్, ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈస్ భూమి శిలావరణ పలకలు, ఎర్త్స్ లిథోస్పెరిక్ ప్లేట్స్. వీటి కదలికల గురించి మనకేం చెప్పడం జరిగింది? పలకల చలనం, ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అనేది ఉంది. నెక్స్ట్ 15th క్వశ్చన్ తీసుకుంటే వి ఆకారపు లోయలు వేటి వల్ల ఏర్పడతాయి? వి షేప్డ్ వ్యాలీస్ ఆర్ ప్రైమరీలీ ఫార్మ్డ్ బై ద యాక్షన్ ఆఫ్. వి ఆకారపు లోయలు దేని వల్ల ఏర్పడతాయి? హిమానీ నదాలు, నదులు, గాలి, సముద్రాలు. సో ది ఆన్సర్ ఈస్ నదులు. ఆన్సర్ ఈస్ నదులు. బి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి వి ఆకారపు లోయలు నదుల వల్ల ఏర్పడతాయి. యు ఆకారపు లోయలు హిమానీ నదాల వల్ల ఏర్పడడం జరుగుతుంది. సో నది పర్వతాల గుండా ప్రవహిస్తున్నప్పుడు ఆ స్పీడ్కి భూమిని నిలువుగా కోయడం వల్ల ఈ వి ఆకారపు లోయలు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. ది లార్జెస్ట్ కెన్యాన్ ఇన్ ద వరల్డ్ ఈజ్. ప్రపంచంలో అతిపెద్ద ఆగాధధరి ఏది? ప్రపంచంలో అతిపెద్ద ఆగాధధరి ఏది? బైసన్ గార్జ్, గ్రాండ్ కెన్యాన్, ఇండస్ గార్జ్ అండ్ బ్రహ్మపుత్ర గార్జ్. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో మీకు ఈ బిట్లు తప్పకుండా ఉపయోగపడతాయి. మరి ఇంత కష్టపడి మనం తయారు చేస్తున్నందుకు, మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మరియు నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో మరి మీకు తప్పకుండా ముందుగా నోటిఫికేషన్ రావాలి అని అనుకుంటే సబ్స్క్రిప్షన్ అనేది అవసరము. సో ఆన్సర్ ఈస్ గ్రాండ్ కెన్యాన్. ఆన్సర్ ఈస్ గ్రాండ్ కెన్యాన్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఇది ఎక్కడుంది? అమెరికా లోపల ఉంది. ఏ నదిపై ఉంది? కొలరాడో నదిపై ఉన్నది. ఇది ప్రపంచంలో అతిపెద్ద కెన్యాన్. సో ఏ విధంగానైనా అడగచ్చు క్వశ్చన్. ఇది ఎక్కడ ఉంది అడగచ్చు, ఏ నదిపైన ఉందనొచ్చు, మరి అతిపెద్ద ఆగాధధరి ఏది అనొచ్చు. సో ఒక క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనం ఇవన్నీ రకాల కవర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పింది మళ్ళీ వచ్చింది. యు ఆకారపు లోయలను ఏర్పరిచేవి ఏవి? సో ఆన్సర్ ఈస్ బి. మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఆన్సర్ ఈస్ బి. ఏంటవి? హిమానీ నదాలు. బి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి యు ఆకారం హిమానీ నదాలు గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ వాటర్కి స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కనుక ఆ ఫోర్స్కి కట్ చేయడం సూటిగా కట్ చేస్తే కనుక వి షేప్లో కట్ అవుతుంది. మరి ఈ ఐస్ ఇప్పుడు ఏంటిది? గ్లేసియర్ అంటే ఏంటిది? ఐస్ రివర్ అనుకోవచ్చు. అది స్లోగా మూమెంట్ ఉంటుంది. ఫాస్ట్గా పైనుంచి ఇక్కడ కింద పడి కట్ చేయడం అనేది జరగదు కనుక ఇది యూ షేప్లో ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 18. పుట్టగొడుగు రాళ్ళు సాధారణంగా ఎక్కడ కనిపిస్తాయి? మష్రూమ్ ర్యాక్స్ ఆర్ టిపికల్లీ ఫౌండ్ ఇన్. రివర్స్, నదులు, ఎడారులు, పర్వతాలు, సముద్ర గర్భం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ డెజర్ట్స్. ఎడారుల్లో ఈ పుట్టగొడుగు రాళ్ళు అనేటివి కనబడతాయి. ఎందుకు? ఇది గాలి క్రమక్షయం వల్ల ఇవి ఏర్పడతాయి. సో ఎడారు లోపల గాలి ఇసుకని తీసుకెళ్ళేటప్పుడు ఈ రాళ్ళ అడుగు భాగాన్ని, ఈ రాళ్ళని ఆ ఇసుకని ఏం చేస్తాయంటే ఆ రాయి యొక్క అడుగు భాగాన్ని ఎక్కువ కోయడం వల్ల మరి కింద ఎక్కువ అరుగుతుంది, పైన తక్కువ అరుగుతుంది. సో ఇదంతా మీకు తెలిసి ఎక్స్ప్లెనేషన్కి ఇప్పుడు మీకు చాలా టైం పడుతుంది. 19th క్వశ్చన్ తీసుకుంటే మధ్యధరా సముద్రపు దీపస్తంభం అని ఏ అగ్నిపర్వతాన్ని అంటారు? లైట్ హౌస్ ఆఫ్ మెడిటేరియన్, వెసూవియస్, స్ట్రంబోలి, ఫ్యూజియామా, కోటోపాక్సి. సో
స్ట్రంబోలి ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్ట్రంబోలి. మరి ఇది ఎక్కడ ఉందంటుండు? మధ్యధరా సముద్రం లోపట ఉంది. నిరంతరం వెలుగుతూ ఉండేటువంటి, మరి ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది కనుక దీన్ని నిరంతరం వెలుగుతున్నటువంటి అగ్నిపర్వతం అని అనడం కూడా జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 20 తీసుకుంటే లోయస్ మైదానాలు ఏ దేశంలో ప్రసిద్ధి? లోయస్ మైదానాలు ఏ దేశంలో ప్రసిద్ధి? మరి భారత్, చైనా, బ్రెజిల్, ఈజిప్ట్. సో ఆన్సర్ ఈస్ చైనా. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇవి ఎట్లా ఏర్పడతాయి? గాలి ద్వారా తీసుకురాబడ్డటువంటి సన్నటి ఇసుక మైదానాలు అన్నట్టు ఇవి చైనాలో ఎక్కువగా ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 21 హైడ్రోస్పియర్ లెసన్ నుంచి తీసుకుందాం, జలావరణం నుంచి. సో భూమిపై ఉన్న మొత్తం నీటిలో మంచినీటి శాతం ఎంత? 97%, మరి 2.78%, 10%, 50%. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్తో పాటు మరి ఏ టాపిక్ల మీద మీకు వీడియోలు కావాలనుకుంటున్నారు, మరి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కానీ, క్వశ్చన్లు కానీ, వీటికి సంబంధించి కూడా మీ సజెషన్లను మరి కామెంట్లో తెలియజేయగలరు. సో ది ఆన్సర్ ఈస్ 2.78. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2.78 అంటే భూమి మీద మొత్తం 71% నీరున్నప్పుడు కూడా తాగడానికి పనికొచ్చేటువంటి మంచినీరు కేవలం 2.78%. అందులో ఐసు రూపంలో కూడా ఉంటుంది మళ్ళీ. సో క్వశ్చన్ నెంబర్ 22 తీసుకుంటే నీరు ద్రవ రూపం నుంచి వాయు రూపంలోకి మారే ప్రక్రియ? ద్రవీభవనం, బాష్పీభవనం, అవపాతం, బాష్పోత్సేకం. ఆన్సర్ ఈస్ మరి బాష్పీభవనము అంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాం? బి ఈజ్ ద రైట్ ఆన్సర్, బాష్పీభవనం. నీరు ద్రవ రూపం నుంచి వాయు రూపంలోకి మారుతుంది. సూర్యరశ్మికి నీరు ఆవిరిగా మారడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 23 తీసుకుంటే ప్రపంచంలో అత్యంత లోతైన అగాధం ఏది? ది డీపెస్ట్ ట్రెంచ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ జావా అగాధం, మేరియానా అగాధం, ప్యూర్టోరికో అగాధం, సుందా అగాధం. ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈజ్ మేరియానా అగాధం. ఏంటది? మేరియానా అగాధం. మరి ఇది ఎక్కడుంది? పసిఫిక్ మహాసముద్రం లోపల ఉంది. ఇంకా స్పెషల్ ఏంటిది? ఇది ఎవరెస్ట్ శిఖరం కంటే కూడా లోతైనది. అంటే అది ఎంత ఎత్తుందో అంతకంటే లోతుంది అన్నట్టుది. సో నెక్స్ట్ క్వశ్చన్ 24 తీసుకుంటే మహాసముద్రాల సగటు లవణీయత ఎంత? మహాసముద్రాల సగటు లవణీయత ఎంత? ది యావరేజ్ salinity of ocean water is 15%, 35%, 50%, 100%. సో ఆన్సర్ చెప్పండి. ది ఆన్సర్ ఈస్ 35%. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది అన్ని సముద్రాల్లో ఉన్నటువంటి ఉప్పు శాతాన్ని సాధారణంగా యావరేజ్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 25 సమలవణీయతా రేఖలు వీటిని కలుపుతాయి? ఐసోహెలైన్స్. ఐసోహెలైన్స్ ఆర్ లైన్స్ జాయినింగ్ ప్లేసెస్ ఆఫ్ ఈక్వల్. మరి ఏమి ఈక్వల్? ఉష్ణోగ్రత ఈక్వలా, లవణీయత ఈక్వలా, పీడనమా, వర్షపాతమా? మరి ఏ ఈక్వల్గా ఉన్న వాటిని ఇది కలుపుతూ గీసినటువంటి రేఖ? సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ సమలవణీయత రేఖలు. ఏంటి ఇవి? లవణీయతను ఆధారంగా చేసుకొని గీయడం జరిగింది. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే సముద్రం లోపట ఒకే రకమైనటువంటి ఉప్పు శాతాన్ని కలిగి ఉన్నటువంటి ప్లేసులు ఏవైతే ఉంటాయో వాటిని కలుపుతూ గీసినటువంటి రేఖలు ఇవి ఐసోహెలైన్స్ అంటారు. నెక్స్ట్, వీటిలో ఏది ఉష్ణ ప్రవాహం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వామ్ ఓషన్ కరెంట్? సో కోల్డ్ కరెంట్స్, వామ్ కరెంట్స్ అని ఉంటాయి ఇక్కడ. శీతల ప్రవాహాలు, ఉష్ణ ప్రవాహాలు. మరి ఉష్ణ ప్రవాహం క్రింది వాటిలో ఏది? లాబ్రడార్, గల్ఫ్ ప్రవాహం, పెరుగు ప్రవాహం, బెంగ్యులా ప్రవాహం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ గల్ఫ్ ప్రవాహము. బి ఈజ్ ద రైట్ ఆన్సర్, గల్ఫ్ ప్రవాహం. మరి ఇది ఎక్కడుంది? అట్లాంటిక్
మహాసముద్రం లోపల ఎక్కడి నుంచి ఎక్కడికొస్తుంది? భూమధ్య రేఖ నుండి ఉత్తరానికి వెళ్తుంది. ఇది ఉష్ణ ప్రవాహము. అంటే భూమధ్య రేఖ దగ్గర ఎట్లా ఉంటుంది? ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నటువంటిది అక్కడ నుంచి ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్నటువంటి ధృవాల వైపు వెళ్తుంది. సో, అందుకే ఇది భూమధ్య రేఖ ప్రాంతం నుంచి వెళ్తుంది గనక ఇది ఉష్ణ ప్రవాహము. క్వెషన్ నెంబర్ 27 తీసుకుంటే భూభ్రమణం కారణంగా సముద్ర నీటి ప్రవాహ దిశలో కలిగేటువంటి మార్పు. ది మూమెంట్ ఆఫ్ వాటర్ కాజ్డ్ బై ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్. మరి భూమి భ్రమణం కారణంగా సముద్రపు నీటి ప్రవాహ దిశలో ఎటువంటి మార్పు కలుగుతుంది అంటుంది ఇక్కడ. అపకేంద్ర బలం, కొరియాలిస్ ప్రభావం, గురుత్వాకర్షణ, ఘర్షణ. ఘర్షణ. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? భూమి తిరగడం వల్ల ఏమవుతుందంటే భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి గాలి మరి భూమిపై ఉన్నటువంటి నీరు కూడా ఒక పక్కకు వంగి ప్రవహించడం జరుగుతుంది. సో, ఇక్కడ గాలి మెయిన్గా తీసుకుంటారు. దీన్ని కొరియాలిస్ ఎఫెక్ట్ అని కూడా మనం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే సో ఏమంటుండే దీన్ని? కొరియాలిస్ ఎఫెక్ట్ అంటుండే. ఇక్కడ ఆన్సర్ ఇది మనం బి ఇస్ ద రైట్ ఆన్సర్. కొరియాలిస్ ఎఫెక్ట్. ఇది ఉత్తరార్ధగోళం లోపట గాలులు కుడివైపుకు వంగి ప్రయాణం చేస్తాయి. దక్షిణార్ధగోళంలో ఎడమ వైపుకు వంగి ప్రయాణం చేస్తాయి. ఆ వంగడానికి కారణం ఏంటిదంటే భూభ్రమణము. సో 200 మీటర్ల లోతు వరకు ఉండేటువంటి సముద్రపు నేల భాగం. 200 మీటర్ల వరకు ఉండేటువంటి సముద్రపు నేల భాగం. ఓషన్ ఫ్లోర్ని మనం రకరకాలుగా డివైడ్ చేయడం జరిగింది. సో దానిలో మరి ఏంటి? ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, అగాధ మైదానం, అగాధం. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈస్ ఏ. ఖండతీరపు అంచు, కాంటినెంటల్ షెల్ఫ్ ఇక్కడ. మరి దీని ప్రాధాన్యత ఏమున్నది? ఇది 200 మీటర్ల లోతు వరకు ఉంటుంది సముద్ర భూభాగం లోపట. ఇక్కడ చేపలు పట్టడానికి అనుకూలంగా ఉంటాయి, చేపలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు పెట్రోలియం నిల్వలకు కూడా ఇది అత్యంత అనుకూలమైనటువంటి ప్లేసు. క్వశ్చన్ నెంబర్ 29 తీసుకుంటే అమెరికాను యూరప్ మరియు ఆఫ్రికా నుండి వేరు చేసేటువంటి సముద్రము. విచ్ ఓషన్ సెపరేట్స్ ద అమెరికా ఫ్రమ్ యూరోప్ అండ్ ఆఫ్రికా? యూరప్ మరియు ఆఫ్రికా నుండి అమెరికాను వేరు చేసేటువంటి సముద్రం ఏమిటి? పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటిక్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఈజ్ అట్లాంటిక్ మహాసముద్రము. బి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి అట్లాంటిక్ మహాసముద్రం ఏ ఆకారంలో ఉంటుంది? ఎస్ ఆకారంలో ఉంటుంది. ఏ ఆకారంలో ఉంటుంది? ఎస్ ఆకారంలో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 30 తీసుకుంటే అత్యధిక లవణీయత ఎక్కడ నమోదయ్యింది? సో ది హైయెస్ట్ సెలైనిటీ ఈజ్ రికార్డెడ్ ఇన్ ఎర్ర సముద్రం, డాన్ జోన్ కొలను, వాన్ సరస్సు, మృత సముద్రం. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ వాన్ సరస్సు. సి ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ దట్? సి ఇస్ ద రైట్ ఆన్సర్. మృత సముద్రం కూడా మరి ఎక్కువ సెలైనిటీ ఉన్నటువంటిదే, కానీ దానికంటే ఎక్కువ కూడా అంటే 330% ఇక్కడ వాన్ సరస్సు లోపల ఉంది. ఇది ఎక్కడుంది మరి? టర్కీ లోపల ఉన్నటువంటి సరస్సు. ఇక వాతావరణం అనే లెసన్ నుంచి, అట్మాస్ఫియర్ నుంచి చూద్దాం, యూనిట్ 3 నుంచి. సో వాతావరణంలో అత్యధికంగా ఉండేటువంటి వాయువు ఏది? ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్. సో ద ఆన్సర్ ఈజ్ నైట్రోజన్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఎంత శాతం ఉంటుంది? 78% ఉంటుంది. మరి దేనికి మనకు వస్తుంది? మొక్కల పెరుగుదలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 32 తీసుకుంటే వర్షం, మేఘాలు వంటి వాతావరణ మార్పులన్నీ ఏ ఆవరణంలో జరుగుతాయి? ఆల్ వెదర్ ఫినామినా లైక్ రెయిన్ అండ్ క్లౌడ్స్ అక్కర్ ఇన్ ద. మరి ఏ ఆవరణంలో కూడా జరుగుతాయి? స్ట్రాటో ఆవరణము, ట్రోపో ఆవరణము, మీసో ఆవరణము, ఆయనో ఆవరణము. సో వర్షం, మేఘాలు, వాతావరణ మార్పులన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? సో ఆన్సర్ ఈజ్ ట్రోపో ఆవరణము. ఆన్సర్ ఈజ్
బి ట్రోపో ఆవరణము. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది భూమికి అతి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ వర్షాలు, మేఘాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మార్పులన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. ఓజోన్ పొర ఏ ఆవరణలో ఉంటుంది? మరి ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, ఎక్సోస్పియర్. ఇంతకుముందు చెప్పినటువంటి ఆన్సర్ కామెంట్ చేయండి. సో ది ఆన్సర్ ఈజ్ బి స్ట్రాటో ఆవరణము. స్ట్రాటో ఆవరణం లోపల ఈ ఓజోన్ పొర ఉంటుంది. మరి దీని స్పెషాలిటీ ఏంది? సూర్యుడి నుంచి వచ్చేటువంటి యూవి కిరణాల నుంచి మనల్ని రక్షిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 34 తీసుకుంటే రేడియో తరంగాలను భూమికి పరావర్తనం చేసే పొర ఏది? రేడియో తరంగాలని, రేడియో వేవ్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది బ్యాక్ టు ఎర్త్. మరి స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, థర్మో లేదా అయనో ఆవరణం లేదా ట్రోపో ఆవరణం. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆయనో ఆవరణము. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ విద్యుత్ కణాలు ఉండడం జరుగుతుంది ఈ పొర లోపల. వాటి వల్ల ఈ రేడియో తరంగాలు అనేటివి మళ్ళీ భూమికి పరావర్తనం చెందడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 35 తీసుకుంటే వాయు పీడనాన్ని కొలిచేటువంటి పరికరము. అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ఎయిర్ ప్రెజర్ ఈజ్. వాయు పీడనాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయండి. థర్మామీటర్, బారోమీటర్, రెయిన్ గేజ్, యానిమోమీటర్. సో ద ఆన్సర్ ఈజ్ పీడనం అని అంటుండే కనుక మరి దాన్ని బారోమీటర్ అంటాము. మరి పవన దిశను చూడడానికి యానిమోమీటర్ వాడతాము. సో ఇది గాలి యొక్క పీడనాన్ని కొలవడానికి. మరి ఎవరు తయారు చేశారు దీన్ని? టోరిసెల్లి. ఎవరు? టోరిసెల్లి తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే లూ ఈజ్ ఏ హాట్ లోకల్ విండ్. లూ ఈజ్ ఏ హాట్ లోకల్ విండ్ దట్ బ్లోస్ ఇన్. లూ అనేటువంటిది ఒక ఉష్ణ స్థానిక పవనం. ఇది ఎక్కడ వీస్తుంది? యుఎస్ఏ, నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశం, ఆఫ్రికా, యూరప్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో లూ అనేది ఉత్తర భారతదేశంలో వీచేటువంటిది. ఇది ఏంటది? ఉత్తర భారతదేశం లోపల వీచేటువంటిది. సో ఇది వేసవిలో వేయడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 37 తీసుకుంటే కొరియాలిస్ ప్రభావానికి కారణం భూమి యొక్క. దీన్ని ఇండైరెక్ట్గా అడగడం జరిగింది. ఇంతకుముందేమో దీనివల్ల వచ్చే భూభ్రమణం వల్ల మరి ఏమొస్తుంది అన్నాడు, ఆ ఎఫెక్ట్ ఏందండి. ఇక్కడనేమో ది రివర్స్లో అడగడం జరిగింది. సో పరిభ్రమణం, భ్రమణం, గురుత్వాకర్షణ, వంపు. మరి దేనివల్ల వస్తుంది? ఆన్సర్ కామెంట్ చేయండి. భూభ్రమణం వల్ల వస్తుంది. దేనివల్ల వస్తుంది? భూమి యొక్క భ్రమణం వల్ల, రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ వల్ల ఈ కొరియాలిస్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది. పర్వతాల అడ్డగింత వల్ల కురిసేటువంటి వర్షపాతం ఏది? రెయిన్ఫాల్ కాజ్డ్ వెన్ మాయిశ్చర్ ఈజ్ బ్లాక్డ్ బై మౌంటైన్స్ ఈజ్. సంవహన వర్షపాతం, పర్వతీయ వర్షపాతం, చక్రీయ వర్షపాతం, ఋతుపవన వర్షపాతం. ద ఆన్సర్ ఈజ్ బి పర్వతీయ వర్షపాతం. ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్, రిలీఫ్ రెయిన్ఫాల్ అని కూడా అనడం జరుగుతుంది. అంటే నీటి ఆవిరిని మోసుకెళ్తున్నటువంటి మేఘాలను కొండలు అడ్డుకోవడం వల్ల ఒకవైపు భారీ వర్షం పడుతుంది. మరి ఆ పర్వతం దాటిన తర్వాత వర్షం తక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. దాన్ని వర్ష ఛాయ ప్రాంతం అంటారు, రెయిన్ షాడో జోన్ అంటారు. సో ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ వద్దు. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే వ్యాపార పవనాలను ఇలా కూడా పిలుస్తారు. ట్రేడ్ విండ్స్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్ వెస్టర్లీస్, ఈస్టర్లీస్, పోలార్ విండ్స్, లోకల్ విండ్స్. అంటే మరి చూడండి, ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ పోలార్ విండ్స్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే గాలిలో ఉండే తేమ శాతాన్ని దేనితో సూచిస్తారు అంటుండే ఇక్కడ. సో గాలిలో ఉండేటువంటి తేమ శాతాన్ని మరి ఏమని సూచిస్తారు? అబ్సొల్యూట్ హ్యూమిడిటీ, రిలేటివ్ హ్యూమిడిటీ, సాచురేషన్, డ్యూ పాయింట్. మరి ఏమని పిలుస్తారు?
ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ రిలేటివ్ హ్యూమిడిటీ అంటారు. బి ఇస్ ద రైట్ ఆన్సర్. రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఇక్కడ ఏంది, అది గాలి లోపట ఉన్నటువంటి తేమను శాతంలో చెప్తే దాన్ని సాపేక్ష ఆర్ద్రత అంటారు. అంటే ఉండాల్సింది ఎంత, మరి ఉన్నది ఎంత. సో నెక్స్ట్ బయోస్పియర్, జీవావరణంలో కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. సో శిలావరణం, జలావరణం, వాతావరణం కలిసిన చోట జీవం ఉండడాన్ని ఏమంటారు? ఎకోస్పియర్, బయోస్పియర్, క్రయోస్పియర్, జియోస్పియర్. సో ది ఆన్సర్ ఈజ్ ఏమంటారు? సో ద ఆన్సర్ ఈజ్ బి, బయోస్పియర్. ఈ మూడు కలిసేటువంటివి ఏవి? ఈ మూడు కలిసిన చోట అంటుండే ఇక్కడ శిలావరణం, జలావరణం, వాతావరణం, ఈ మూడు కలిసిన చోట జీవం ఉంటే దాన్ని జీవావరణం అనడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 42 తీసుకుంటే ఆకులన్నీ ఒకేసారి రాల్చకుండా సంవత్సరం పొడవునా పచ్చగా ఉండేటువంటి అడవులు ఏవి? ఆకులన్నీ ఒకేసారి రాల్చవు, సంవత్సరం పొడవునా పచ్చగా ఉంటాయి అంటుండే ఇక్కడ. సో వాటిని ఏ అడవులు అంటారు? ఆకు రాల్చే అడవులు, సతత హరిత అడవులు, థానీ బుషెస్ అంటే ముళ్ళ పొదలు, టండ్రా జాతి వృక్షాలు. సో ఆన్సర్ ఈజ్ బి, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, సతత హరిత అడవులు అంటాము. ఇక్కడ వర్షపాతం ఎక్కువ ఉండడం వల్ల చెట్లెప్పుడు ఆకుపచ్చగానే ఉంటాయి. ఉదాహరణకు అమెజాన్లోని అడవులు. సో ఇట్లా అని అడగవచ్చు ఇవి ఆన్సర్. ఏ విధంగా ఇచ్చినా మనం దాని చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అంటే బిట్స్ ప్రాక్టీస్ చేయడం అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సరే కాకుండా మరి మనం దాని చుట్టూ ఉన్నటువంటిది కూడా నేర్చుకుంటే క్వశ్చన్ ఏ విధంగా అడిగినా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సరే, ర్యాపిడ్ రివిజన్లో మన ఎక్స్ప్లెనేషన్ తక్కువనే ఉంటుంది అనుకోరు, ముందు ఇంకా చివరికి వచ్చేసరికి ఎక్స్ప్లెనేషన్ ఇంకా తగ్గిద్దాం. కానీ ఇప్పుడు మీరు చదువున్నట్టయితే ఓకే, ఎవరన్నా ఇంకా ప్రిపేర్గా ఇంకా మధ్యలో ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్స్ప్లెనేషన్ యూజ్ అవుతుంది. సో స్టెప్పీలు అనే గడ్డి భూములు ఎక్కడ ఉంటాయి? స్టెప్పీలు అనేటువంటి గడ్డి భూములు ఎక్కడ ఉంటాయి? ఆఫ్రికా, యురేషియా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా. ఆన్సర్ ఈస్ ఎక్కడ ఉన్నాయి? మధ్య ఆసియా మరియు యూరప్ లోపల ఉన్నాయి. మధ్య ఆసియా, యూరప్ అంటే మధ్య ఆసియా, ఈ యూరప్ కలిసేటువంటి ఏరియాని ఏమంటారు అంటే యురేషియా అంటారు. సో ఇక్కడ స్టెప్పీలు ఉండడం జరిగింది. ఇవి విశాలమైనటువంటి గడ్డి భూములు. క్వశ్చన్ నెంబర్ 44 తీసుకుంటే పైన్, సెడార్ వంటి మెత్తని కలపనిచ్చే అడవులు ఏవి? సాఫ్ట్ వుడ్ ట్రీస్ లైక్ పైన్, సెడార్ ఆర్ ఫౌండ్ ఇన్ ట్రాపికల్ ఫారెస్ట్, కోనిఫెరస్ ఫారెస్ట్, మాంగ్రోవ్ ఫారెస్ట్, మెడిటేరియన్ ఫారెస్ట్. సో ఇక్కడ ఏంటవి? కోనిఫెరస్ ఫారెస్ట్, శృంగాకారపు అడవులు అంటాం వీటిని మనం. శృంగాకారపు అడవులు ఇవి. సో ఇక్కడ ఏముంటుంది అంటే జనరల్గా మంచు కురిసేటువంటి ప్రాంతాలల్లో ఈ చెట్లు ఉండడం జరుగుతుంది. మనం క్రిస్మస్ ట్రీలా కూడా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ డిసెంబర్ కదా. సో క్వశ్చన్ నెంబర్ 45 తీసుకుంటే పశువుల చికిత్సలో వాడే ఏ మందు వల్ల రాబందులు అంతరిస్తున్నాయి? పశువుల చికిత్సలో వాడే ఏ మందు వల్ల రాబందులు అంతరించడం జరుగుతుంది? అంటే చనిపోయిన పశువులు రాబందులు చనిపోవడం జరుగుతుంది. మరి పెనిసిలియన్, డైక్లోఫెనాక్, పారాసిటమోల్, ఐబ్రూఫెన్. సో ద ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ డైక్లోఫెనాక్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. పశువులకి మందు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల చనిపోయిన పశువులను తినే రాబందులకు మరి వాటి కిడ్నీలు పాడైపోయి చనిపోవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 46 తీసుకుంటే యాసిడ్ రెయిన్ ఈజ్ కాజ్డ్ బై ద రిలీజ్ ఆఫ్ ఆమ్ల వర్షాలకు కారణమైనటువంటి వాయువులు ఏవి? ఆక్సిజన్ అండ్ నైట్రోజన్, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్, మీథేన్ అండ్ CO2, హీలియం అండ్ ఆర్గాన్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏముంది? ఇది సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది మరి సల్ఫర్ డయాక్సైడ్ అనేది వర్షపు నీటితో కలవడం వల్ల ఏమవుతుంది అంటే ఆమ్లంగా మారిపోయి ఆమ్ల వర్షం స్టార్ట్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 47 తీసుకుంటే
క్యోటో ప్రోటోకాల్ దేన్ని తగ్గించడానికి ఉద్దేశించబడింది? ది క్యోటో ప్రోటోకాల్ ఎయిమ్స్ టు రెడ్యూస్ మరి వాటర్ పొల్యూషన్ తగ్గించడానికా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే హరితగృహ వాయువులను తగ్గించడానికా, డిఫారెస్ట్రేషన్నా, దాని గురించా, హంటింగ్ గురించా? క్వశ్చన్ నెంబర్ 47 తీసుకుంటే ఏమవుతుంది? ది ఆన్సర్ ఈస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి వాటిని తగ్గించడానికి క్యోటో ప్రోటోకాల్ అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 47 తీసుకుంటే నాచు, లైకెన్లు ఏ వృక్షజాలంలో కనిపిస్తాయి అంటుండే ఇక్కడ. అంటే మోసెస్ అండ్ లైకెన్స్ ఆర్ టిపికల్ ఆఫ్ విచ్ వెజిటేషన్? మరి ఇది సవన్నా వెజిటేషన్, టండ్రా వెజిటేషన్, మెడిటేరియన్ వెజిటేషన్, ట్రాపికల్ వెజిటేషన్? సో ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈస్ టండ్రా వెజిటేషన్. ఈ టండ్రా వృక్షజాలం లోపల ఈ నాచు లేదా లైకెన్లు అనేటివి కనబడతాయి. క్వశ్చన్ నెంబర్ 49 తీసుకుంటే మానవుడు మొట్టమొదట ఉపయోగించినటువంటి లోహం ఇనుము, రాగి, బ్రాంజ్, స్టీల్? సో ద ఆన్సర్ ఈస్ రాగి. ఆది మానవుడు మొదట కనుగొన్నటువంటి లోహము ఇది రాగి. ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ 50 క్వశ్చన్సే కాకుండా మరి వీడియో లెంతీ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని పార్ట్ 2గా రేపు దాన్ని కూడా కంటిన్యూస్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మొత్తం 9th క్లాస్ సంబంధించినటువంటి పార్ట్ 1 నుంచి మాత్రం ఈ 100 బిట్స్ తీసుకోవడం జరిగింది. సో మీరు కూడా తప్పకుండా ఇవి యూజ్ అవుతాయి అని అనుకున్నట్లుగా భావిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరి ఎక్కువ మందికి రీచ్ కావడానికి మనకు తప్పకుండా లైక్లు అనేటివి అవసరము. సో మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 50 తీసుకుంటే ఆవరణ వ్యవస్థ లోపల ప్రాథమిక ఉత్పత్తిదారులు ఎవరు? ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఇన్ యాన్ ఎకోసిస్టమ్ ఆర్? ఎవరు? జంతువులు, మొక్కలు, బ్యాక్టీరియా, ఫంగి? సో ఇక్కడ ఏంది? ఆన్సర్ ఈస్ ప్లాంట్స్, మొక్కలు. ఎందుకంటే ఇవి సూర్యకాంతి నుంచి ఆహారం తయారు చేస్తే మొట్టమొదట కనుక వీటిని ప్రాథమిక ఉత్పత్తిదారులు అంటారు. వీటి మీదనే మిగతా అన్నీ కూడా ఆధారపడి ఉండడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ మిత్రులందరికీ షేర్ చేసి మరి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించినటువంటి ఈ సేమ్ క్వశ్చన్ల PDF ఫ్రీగా మీకు అందించబడుతుంది గ్రూప్లోని వారందరికీ కూడా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ 50 క్వశ్చన్స్ పార్ట్ 2లో మరి ఇదే రోజు రిలీజ్ చేద్దాం. తప్పకుండా ఫాలో అవ్వండి.